ఏ మంచి జరిగినా, కీర్తి ప్రతిష్టలు వచ్చినా దానికి కారణం మా అధ్యాపకులు, మా ఆఫీస్ సిబ్బంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ విషయం. వాళ్ళ సహకారం లేనిదే ఏదీ జరగదు. నాకు కొంచెం కోపం ఎక్కువ అరుస్తూ ఉంటాను, అంతేగాని ఈ ఆనందం వచ్చినా తట్టుకోలేను. ఆ ఉద్రేకలు ఏదేదో చెప్తుంటాను, పని అయిపోవాలి నాకు. కానీ మా చెల్లెళ్ళు లాంటి వారు శ్రీమతి శ్రీకుమారి గారు, శ్రీమతి శైలజ గారు, వీరిద్దరు కూడా నాకు కుడియడం భుజం కంటే 2 కళ్ళులాగా ఉన్నారు చెల్లెళ్ళుగా ఆఫీస్ స్టాఫ్లో. మిగతా అంతా కూతుర్లతో సమానం. మా శ్రీవాణి గారు, శ్రావణి గారు, మా వాణి గారు, ఇంకా ఒక 4-5 రావాలి. అసలా ఉంది ఒక ఆమె కూతురు, తండ్రితో ఎట్లా పోట్లాడుతుందో అట్లా పోట్లాడుతూ ఉంటుంది. ప్రసన్న, ఆమె ఎక్కడో ఇంకా పనిలో ఉన్నారు. వీరందరూ కూడా ఆఫీస్ స్టాఫ్లో ఒకే వసుధైక కుటుంబం లాగా కలిసిమెలిసి ఉన్నాం. ఏదో చాలా చోట్ల కూడా టీచింగ్ స్టాఫ్ అంటే వేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే వేరు అట్లా ఉంటారు. ఈ కాలేజీలో అట్లా ఉండదు. ఎప్పుడూ పాజిటివ్ నేచరే, ఎప్పుడూ అనుకూల ధోరణే, అందరూ మంచి కోరేవాళ్ళు. ఇది కాకుండా ఇంకా మాకు కిచెన్ స్టాఫ్ ఉన్నారు, సులభ స్టాఫ్ ఉన్నారు, ఎంపీడబ్ల్యూ స్టాఫ్ ఉన్నారు, చాలామంది పనిచేస్తున్నారు. అందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి పరమాత్ముని యొక్క సంకల్పంతో మంచి హృదయంతో పనిచేస్తున్నారు. వారందరికీ మిమ్మల్ని ఎందుకు అంటున్నా అంటే, ఆఫీస్ నుంచే ఏదైనా కూడా వెళ్ళాలి. ఆఫీస్ సూపరింటెండెంట్ అంటే నాకు గుండెకాయతో సమానము. గుండెకాయ బాగుంటే, కాళ్ళు చేతులు బాగుంటే మన మెదడు ఆలోచనలు బాగుంటుంది. అలాగా ఆ సమర్థురాలైనటువంటి సూపరింటెండెంట్ అయినా, సమర్థుడైనటువంటి సూపరింటెండెంట్ అయినా, ఇక్కడ హై క్యాడర్ మేనేజర్ సూపరింటెండెంట్, ఇంకా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిప్యూటీ వాళ్ళు వస్తే ఇంకా సంతోషం. కానీ ఇక్కడ పనిచేసి వెళ్ళిన అందరితో కూడా నేను ఒకటే, మమ్మల్ని ఎప్పుడూ మర్చిపోకండి, అనుసంధానంతో ఉండండి. ఈ కాలేజీ అభివృద్ధి కొరకు మీరు ఏ సీట్లో ఉన్నా కూడా కళాశాల కొరకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి. మన ఆఫీస్ స్టాఫ్ నుంచి ఎవరైనా మాట్లాడేటట్టుగా ఉంటే చాలా సంతోషం. వాళ్ళు ఈ అనతి కాలంలో 3 నెలల్లో కోటి రూపాయల యొక్క ఆదాయాన్ని సమకూర్చి పెట్టారు ఈ కాలేజీ. అంటే ఒక 4-5 విధానాలుగా. ఒకటి యూజీసీ గ్రాంట్స్ 12 సంవత్సరాలుగా డార్మెంట్ అకౌంట్లో ఉండిపోయింది, ఎవరికి తెలియకుండా. దాన్ని రెక్టిఫై చేసినటువంటి వారు ఇంకొకరు ఉన్నారు, నీల్ దాస్ అని మన కొత్తగా వచ్చారు యూడీసీ. అతను కూడా వీళ్ళ బృందం అంతా కలిసి అహర్నిశలు కష్టపడి వితిన్ 15 డేస్లో దాన్ని రెక్టిఫై చేసి ఈరోజు కూడా దాని విషయంగా మాట్లాడి ఏడీ బిల్డింగ్లో మీరు కూర్చునండి, వాద్య బృందం వాళ్ళు మా కోసం వెయిట్ చేయొద్దండి, కానీ గబగబా మీరు అరేంజ్ చేసుకునే లోపల మేము మాట్లాడుతున్నాం, ఎందుకు గమనించరు. కనుక 56 లక్షలు 57 లక్షల రూపాయలని ట్రేస్ అవుట్ చేసి దాన్ని టీటీడీ అకౌంట్కి చేర్చి 6 నిమిషాలు కష్టపడ్డారు, లేదంటే అది ఎవరికి తెలియకుండా ఉండిపోయేది. తర్వాత 4-5 లక్షలు మాత్రమే రెవెన్యూ ఉండేది ఈ కాలేజీ, ఫీజుల రూపంలోనో ఇంకో రూపంలో. అలాంటిది 25 లక్షల రూపాయలకి తీసుకెళ్లారు. అంటే అంత సిన్సియర్గా పనిచేసి ప్రతిదీ అకౌంటబుల్. రూపాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా మీ గురించి చెప్పి అకౌంటబిలిటీ ఉండి 25 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టి, అంటే ఇది ఏందో పనికిమాలిన కాలేజీ, ఇది ఒక వైట్ ఎలిఫెంటు, దీనివల్ల రూపాయి ఆదాయం లేదు, ఊరికే లెక్చరల్ జీతాలు దండగా అనే ఒక ఆలోచననిచ్చి ఎంత స్థితికి తీసుకంటే ఈ కాలేజీ భగవంతుడి యొక్క కీర్తి కిరీటంలో ఒక కలికిత రాయి, ఇది ఒక అద్భుతమైన కాలేజీ నిజమే అని టీటీడీ మేనేజ్మెంట్ అందరికీ కూడా, ప్రజలందరూ కూడా తెలిసే విధంగా వాళ్ళంతా కష్టపడినారు. అందుకు ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. అదేవిధంగా కిచెన్లో ఎన్నో బాధలు, ఇప్పటి వరకు కూడా ఎవరు అపాయింట్ కాలేదు. ఈ మధ్యన మ్యాట్రన్స్ 2 వచ్చారు. తర్వాత మన కుమార్ తేజ, అతను కూడా పైకి రావాల్సింది, మ్యాట్రన్స్ కూడా పైకి రావాల్సింది కోరుచున్నాను. వాళ్ళు శ్రీనివాస్, సురేంద్ర, కుమార్ తేజ అండ్ రూపాదేవి, వీళ్ళు కొత్తగా అపాయింట్ అయ్యారు. వాళ్ళు ఎంత సిన్సియర్గా చేస్తున్నారు, పిల్లల పట్ల చాలా ప్రేమతో ఉంటున్నారు. వాళ్ళు కూడా పైకి రావాల్సింది. వీళ్ళందరూ మనకు కనపడరు. అంటే ఒక సినిమా తీసేటప్పుడు నేపథ్య గాయకులు ఎలాగా బొమ్మల్లాగా కనబడేవారు, కొంతమందిన వెనక ఎంత కృషి చేస్తే ఒక పిక్చర్ ప్రోడక్ట్ మనకు ప్రొడ్యూస్ అవుతుందో అలాంటి ఉన్నతమైనటువంటి మనుషులు వారు ఆఫీస్ సైడ్ నుంచి సహకరిస్తున్నారు. అదేవిధంగా గోపాల్ రెడ్డి కిచెన్. ఇకపోతే వీటన్నిటికి కూడా మూలాధారం మన అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు, ఈఓ గారి దగ్గర నుంచి జేఈఓ మేడం, చీఫ్ ఇంజనీర్, తర్వాత చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసరు,
ఎఫ్ఏ అండ్ సిఓ గారు, అడిషనల్ ఎఫ్ఏ అండ్ సిఓ గారు, సిఏఓ గారు, డిఈఓ గారు, ఒకరేమిటి అందరూ అధికారులు కూడా ఈ కాలేజీ పట్ల ఇప్పుడు టాప్ టు బాటం ఒక ఉన్నతాశయాలతో మహదాశయాలతో ఈ కళాశాల ఇది లలిత కళల దేవాలయం అని గుర్తించి మనకు అనేక విధాలుగా అడిగిన వెంటనే అందరినీ ఇస్తున్నారు. ఇంకా కొన్ని పనులు జరగవలసి ఉంది. ఇక ఎటొచ్చి మాకు ఈ మధ్య కొత్తగా అపాయింట్ అయినటువంటి